తెలుగువారి ఆత్మగౌరవ పతాక అమరావతి అని ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ అన్నారు. శనివారం ఉదయం ఫ్రీలాంథ్రోపిక్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజా యోన ఆధ్వర్యంలో విజయవాడలోని హోటల్ ఐలాపురం కన్వెన్షన్ సెంటర్లో విభిన్న రంగాల్లో విశిష్ట వ్యక్తులను అమరావతి కీర్తి పురస్కారాలతో సత్కరించారు. ఈ సందర్భంగా ఏర్పడిన సభలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కొత్తపల్లి శామ్యూల్ జవహర్ మాట్లాడుతూ, ఒకప్పుడు అమరావతి వ్యాపార రాజధానిగా పరిడి వెళ్ళింది అని, ఇప్పుడు ఆ వైభవాన్ని తిరిగి ప్రతిష్ఠించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశేష కృషి చేస్తున్నారన్నారు. నాటి యశోకీర్తిని రెట్టింపు చేసే ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైందని, త్వరలో దాని ఫలితాలు చూడబోతున్నామన్నారు. అంతటి ఘన కీర్తి గల అమరావతి పేరుతో పురస్కారాలు అందుకోబోతున్న విశిష్ట వ్యక్తులకు జవహర్ శుభాకాంక్షలు తెలియజేశారు. సభ అధ్యక్షులు ఏపీ ఎన్ఆర్టీఎస్ కోఆర్డినేటర్ చప్రి రాజశేఖర్ మాట్లాడుతూ, తెలుగువారి సుదీర్ఘ జీవనాయానికి అమరావతి స్వర్గధామం అన్నారు. ప్రపంచంలో అందరి కళ్ళు అమరావతి వైపే చూస్తున్నాయని, అటువంటి అమరావతి పేరుతో ప్రప్రథమంగా పురస్కారాలు ఇవ్వడం ముదావహం అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగు యువత అధికార ప్రతినిధి బండారు వంశీకృష్ణ, ఆర్పిఐ జాతీయ కార్యదర్శి పేరా శివనాగేశ్వరరావు గౌడ్, శ్రీనాథ మహాకవి, 13వ తరం వంశీయులు డాక్టర్ కావూరి శ్రీనివాస్ శర్మ, కవయిత్రి మొల్లా, 8వ తరగతి వంశీయులు డాక్టర్ మున్నెల్లి శివశంకరయ్య, ఎస్ఎస్ఎల్ కార్పొరేషన్ డైరెక్టర్ ఖమ్మంపాటి శిరీష, టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ సభ్యులు డాక్టర్ మిరియాల వెంకటరమణయ్య, ప్రముఖ సంఘ సేవకుడు చెరుకువాడ రంగసాయి తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం వివిధ రంగాల్లోని విశిష్ట వ్యక్తులకు అమరావతి కీర్తి పురస్కారాలతో ఘనంగా సత్కరించారు. ప్రాచీన కవుల వారసులచే మకుటం కంకణధారణ చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కవులు, కళాకారులు, సామాజికవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పత్రం, నాటక, కంకణం, కిరీటధారణతో ఘనంగా సత్కరించారు.